నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా జోగిపేట హనుమాన్ మందిరంలో జరిగిన సీతారామ కళ్యాణంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. కుకట్పల్లిలో కన్నుల పండుగగా జరిగిన శ్రీరామ కళ్యాణ మహోత్సవం పాల్గొన్న ప్రజాప్రతినిధులు. మంచిర్యాలలో వివిధ ఆలయాలలో జరిగిన కళ్యాణ మహోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సీతారామ కళ్యాణానికి పట్టు వస్త్రాలు, మంగళసూత్రాలు, తలంబ్రాలు సమర్పించిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్నాథ్ ఠాకూర్. దేశంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయన్న సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. రైట్, ఈ డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేట పట్టణంలో హనుమాన్ మందిరం వద్ద జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొని కళ్యాణం జరిపించారు. కార్యక్రమంలో ఆకుల సత్యనారాయణ, డక్కూరి శివశంకర్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. మంగళారతి అమ్మా. అందరూ ఒకసారి రాధా రామచంద్ర స్వాగతం సుస్వాగతం సగలు స్వాగతాంజలి సమర్పిస్తా ఉన్నాం. స్వామివారికి మరి ముఖ్యంగా తాను సంపాదించే కొద్దిపాటి ధనంలో స్వామివారికి ఏం చేశారమ్మా తెల్లటి ముత్యాలు స్వామివారి యొక్క పాదములపై పడి అవి ఇయమైన శ్రవణుడు కదా తెల్లైన ముత్యాలు నీళ్ళకి మారిపోతా ఉన్నాయి. కూడా స్వామివారి యొక్క కటాక్షాలు, కృపా కటాక్షాలు, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఈ యొక్క రాష్ట్రం పైన గొప్పగా గొప్పగా ఉండాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని, శైశల్యాలు ఇవ్వాలని చెప్పేసి. రామనవమి సందర్భంగా కూకట్పల్లిలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం అట్టహాసంగా జరిగింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేటీఆర్తో సహా స్థానిక ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, షెంబీపూరి రాజు హాజరయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కూకట్పల్లిలో 432 సంవత్సరాల క్రితం నిలిచిన సీతారామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణం తర్వాత దాదాపు 1000 మంది భక్తులు స్వామివారి కళ్యాణంలో తిలకించారు. శ్రావణన్న నాకు కొద్దిగా ఛాన్స్ ఇవ్వా. శ్రీరామనవమి పురస్కరించుకుని మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ వివిధ ఆలయాల్లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అందరూ కూడా రైతులకు సరైన పాలనపడి పంటలు పండాలని, మిగతా అన్ని రకాల వర్గాల వారికి మేలు జరగాలని, అందుకోసం ఏదంటే రామరాజ్యం చెప్పుకుంటాం. ఆ రామరాజ్యం స్థాపించాలి, రామరాజ్యం దగ్గర జరగాలని అందరూ కూడా ఇలా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ ప్రతి ఒక్కరు శ్రీరామ కళ్యాణం చేసి కళ్యాణం ధరించి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ప్రాంతం గురించి ఉండాలి. ఆ భగవంతుని ఆశీర్వాదం తప్పకుండా మంచిగా నిలబడాలని
ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వచ్చి ఈరోజు హనుమంతుడి గుడికి దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కళ్యాణం కూడా చూసి ప్రార్థించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మన దేశంలో అందరూ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి తెలంగాణ ఏదైతే అప్పుడపాల రాష్ట్రం అయిందో దాని నుంచి విముక్తిపడి మనమందరం అభివృద్ధి దారిలో మంచిగా తెలంగాణ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ధన్యవాదాలు. శ్రీరామనవమి సందర్భంగా రామ్ మందిర్లో జరిగిన సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవ వేడుకకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, మంగళసూత్రాలు అందజేసి స్వామివారి కళ్యాణ వేడుకను తిలకించారు. నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో తూలతూగాలని, ఆ శ్రీరామచంద్రుని దయ వల్లనే తాను భారీ మెజార్టీతో గెలిచానని ఎమ్మెల్యే తెలిపారు. కళ్యాణ ఏర్పాట్లను వైభవంగా నిర్వహిస్తున్న కమిటీ వారిని, అధికారులను అభినందించారు. శాసనసభ్యులు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ దంపతులకు స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేసి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన మన ఇండియా కూటమితో కలిసి సిపిఐ పనిచేస్తుందని, తెలంగాణలో 5 పార్లమెంట్ స్థానాలు అడిగామని, కనీసం ఒక్కటైనా ఇవ్వాలని చర్చ జరుగుతోందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి తెలిపారు. హుస్నాబాద్ మీడియా సమావేశంలో చాడా మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయి నియంతృత్వ పాలన కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గూండాలు, హంతకులు రాజకీయాల్లోకి రావడం వల్ల రాజకీయ విలువలు పడిపోయాయన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా నియంతృత్వం ఉండాలి. కానీ 2 సవాళ్ళ బుద్ధి ఏమిటి? 72 నుంచి ఎవరైతే ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర ఉండి పనిచేసినారో వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళకి వెనుకుండి వ్యాపారాలు నడిపించుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా వ్యాపార వర్గాలే ఈ ప్రజాప్రతినిధి ఎన్నికలకు వచ్చారు. ఆ తర్వాత ఎవరెవరైతే గుండాలు, హంతకులు లేదా నేరపుతులు వాళ్ళు కూడా రాజకీయాలు, రియల్ ఎస్టేట్లు, పారిశ్రామికవేత్తలు లేకుంటే కార్మిక సంస్థలు రాజకీయాలు వచ్చారు. సగానికి సగం మంది నేరపుల చరిత్ర వాళ్ళే ఇవాళ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిలబడుతున్నారు. ఒక డేంజరస్, ఒక నియంతృత్వాన్ని, ఒక ఫాసిస్టు, ఒక మతోన్మాదాన్ని దాన్ని దెబ్బతీయాలి కాబట్టి మాకు ఇస్తున్న పరిస్థితి. తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 1 సీట్ తీసుకొని అన్నిట్లు ఇచ్చాం. కానీ 1 సీట్ ఇచ్చినాం అనేటువంటిది జరుగుతుంది. 1 సీటు గెలిపించినాం అనేది కాదు, 118 సీట్లలో సిపిఐ ఓట్లేసింది అనే విషయాన్ని కూడా గుర్తించుకుంటే మంచిదని నేను చెప్పాల్సింది. అందుకని ఇవాళ మనం కట్టుబడి ఉన్నాం. 1 సీటు న్యాయంగా సిపిఐకి ఇస్తే మంచిదనేటువంటి అభిప్రాయం వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం. ఏ సీట్లు? 5 సీట్లు పెట్టాం వాళ్ళని. నీ ఫోన్ ట్యాపింగ్ డెఫినెట్ అయిపోయింది. నీ ఫోన్లోకి వెళ్ళి మాట్లాడుతూ సిగ్నల్ అప్పుడు సిగ్నల్ పెట్టుకోమన్నారు ఇలా. తర్వాత వాట్సాప్ కూడా మంచిది కాదంటాడు. ఇప్పుడు ఈ మధ్య ఏమంటారంటే సిగ్నల్ కాదు, నువ్వు ఐఫోన్ కొనుక్కోవాలన్నా. ఐఫోన్లో అయితే అది ఏదో ఫేస్ టైం అంట, అది సెక్యూరిటీ. స్వేచ్ఛా స్వాతంత్రం ఎట్లా అందించబడుతుంది అనే ఫోన్ ట్యాపింగ్ ఉండాలి. ఎట్లా మనసును బ్లాక్మెయిల్ చేస్తుంటారు, అది ఎగ్జాంపుల్. రానున్న కాలంలో
రాజేంద్రనగర్ శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలోని దేవాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు. భారతీయ జనతా పార్టీ చెవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయన సతీమణి సంగీతారెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ తోకర శ్రీనివాసరెడ్డి, వివిధ పార్టీల నాయకులు, రామ భక్తులు పాల్గొన్నారు. सर्वमेव तेनाप्नोति सर्वं जयति आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి సంబరాల సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో భారీగా భక్తులు, ఆలయ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. మాత్రమే ఉంటామండి. దయచేసి ఎక్కడ వాళ్ళకనే కూర్చోండి. సీతారామ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటివరకు మనకు అసదుద్దీన్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అక్బరుద్దీన్ వ్యాఖ్యలు కేవలం మైనార్టీల సానుభూతి కోసమేనని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత అన్నారు. సైదాబాద్ డివిజన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బస్తీలు, కాలనీలు తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటమి భయంతోనే అక్బరుద్దీన్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. 40 ఏళ్ల ఓవైసీ కుటుంబ పాలనలో పాత బస్తీ అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్తక పరుణ రవీందర్ రెడ్డి, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి పాల్గొన్నారు. అయ్యా ఇప్పుడు ఎలక్షన్ టైం ఫస్ట్ ఇప్పుడు మిగతా పార్టీ నాయకులు రాజాసింగ్ గారు అనేవి 2 మనకున్నాయంటే సబ్జెక్టులు. మిగతా పార్టీ నాయకులు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ రన్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ కాన్స్టిట్యున్సీ వదిలేసి మన తానికి రమ్మని అడగడం భావ్యం కాదు. సో ఎవరి బాధలు, ఎవరి పాదయాత్రలు, ఎవడేంగా ధర్మంగా ఉండు అని అంటే నాకు అవే తెలుస్తాయి. రాజకీయాలకు ఇంకో రాజకీయాలు ఎట్లా అర్థమైతే ఆయన నన్ను ధైర్యంగా ముందు పోమన్నాడు, నేను ధైర్యంగా ముందు పోతున్నా అంటే నా దృష్టిలో ఇవి రాజకీయాలు అంతే. నిర్భయంగా నిజాన్ని బయటకు చెప్పడం నాకు తెలిసిన రాజకీయం. వాళ్ళ ఆశీర్వచనం నాయన, కానీ దానికోసం నేను ఇవి చెయ్యట్లేదు. అది వచ్చినా రాకున్నా అమ్మవారి దయ. నేను ప్రజల కోసం నిలబడాలనుకున్నాను, ఇంతకు తప్ప నాకు వేరే ఆలోచన లేదు. సివిల్స్ మరియు గ్రూప్స్ శిక్షణలో విశేష అనుభవం కలిగిన విష్ణు ఐఏఎస్ అకాడమీ ఆల్ టైమ్ ప్రిపరేటరీ ప్రోగ్రామ్ గైడెన్స్ మరియు మెంటర్షిప్తో నేటికి ఆల్ టైమ్ ట్రెండ్ సెట్టర్గా నిలిచిన సంస్థగా గుర్తింపు సాధించింది. అకాడమీ వ్యవస్థాపకులైన విష్ణువర్ధన్ వ్యక్తిగత ప్రేరణతో యూపీఎస్సీ మరియు ఇతర పోటీ పరీక్షల శిక్షణ, అపార అనుభవం కలిగిన నిపుణుల ప్రసంగాలతో విద్యార్థులకు మరింత లోతైన అవగాహన కల్పించడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించేందుకు దోహదపడుతుందని విష్ణు అన్నారు. నైపుణ్యం కలిగిన అధ్యాపకులు తయారు చేసిన నాణ్యమైన కంటెంట్తో అభ్యర్థుల విశ్వాసాన్ని రేపించేసి లక్ష్యం దిశగా నడిపిస్తోందని అన్నారు. సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విన్ విన్ సిచ్యువేషన్ విధానాలతో అందుబాటు ఫీజులతో కోచింగ్ అందిస్తుందని తెలిపారు. నా పేరు రావురి సాయలేఖి అండి. మాది ఖమ్మం జిల్లా గోనకల్ మండలం గోవిందపురం విలేజ్. మా నాన్నగారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్, ఇప్పుడు మధిర టౌన్లో చేస్తున్నారు.
సివిల్స్ వైపు అనేది నన్ను మా ఫాదర్ ఇంకా మా పెద్దనాన్నగారు చిన్నప్పటి నుంచి నన్ను ప్రేరేపించారు అటువైపు. వాళ్ళు నాకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చూపించేవాళ్ళు నాకు తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి. నాకు ఎయిమ్ 7th 8th స్టాండర్డ్ నుంచి ఉందండి. దానికోసమే నేను ఇంటర్ ఎంపీసీ చేసిన తర్వాత BA చేశాను. తర్వాత MA రూరల్ డెవలప్మెంట్ చేశాను బనారస్ హిందూ యూనివర్సిటీలో. అంటే ప్రాక్టికల్ కోర్స్ చేయాలని అది చేశాను. దాంట్లో పార్ట్గానే నేను ఛత్తీస్గఢ్లో ఇంటర్న్షిప్ చేశానండి. అది నక్సల్ ఏరియా బస్తర్ ఆ ఏరియాలో. ఆ తర్వాత 2019 నుండి సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నేను ఖమ్మం డిస్టిక్లో మదర్ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ చేస్తున్నాను. అయితే మెయిన్ గోల్ ఏంటంటే మా నాన్నగారు స్వతంత్ర సమరయోధులు రావుల వెంకటరామయ్య గారు మహాలక్ష్మి గారు పెట్టాము. వారు లేరు ఇప్పుడు. అయినా కూడా వారి కాన్సెప్ట్ ఏంటంటే అప్పట్లోనే మేము చదువుకునేటప్పుడే అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, ఉన్నత స్థితికి చేరాలి. అన్నిటికంటే రాబోయే తరాలు ఎవరైతే ఉన్నారో రేపు భవిష్యత్తులో ఫిల్మ్స్ రాయబోయేవాడు కూడా సార్ గురించి తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. సార్ దగ్గర మేము తెలుసుకుంది ఏంటంటే ఇందాక మా పాప అన్నట్టు పాజిటివ్ నెగిటివ్ కాకుండా మంచి విషయాలు అందరూ తెలుసుకోవాలి, అందరూ ఎదగాలనేది సార్ కాన్సెప్ట్. అందులో తెలంగాణ కూడా ముందుండాలనేది సార్ కోరిక. అది అకాడమీ వాళ్ళ తల్లిదండ్రులు మదర్ వాళ్ళ యొక్క ఆశీస్సులు తన మీద సాయి వల్లవి మన సాయి అలేఖ్య మీద ఉంది. సో ఇప్పుడు యాక్సిడెంటల్గా మా సార్ రియాజ్ సార్ అయినటువంటి తెలంగాణ స్టేట్ లైబ్రరీస్ చైర్మన్, మొత్తం తెలంగాణ స్టేట్ లైబ్రరీస్ చైర్మన్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ కాంగ్రెస్ మేనిఫెస్టో మెంబర్ మన రియాజ్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. మా ఫ్యాకల్టీస్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఈ విజయం ఎలా వచ్చిందో మనం అల్లెక్కే మాటల్లోనే విందాం. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నవాబుపేట కోదండరామస్వామి దేవస్థానంలో సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. చెలువ పందిళ్లు, ముత్యాల తలంబ్రాలు, సన్నాయి మేళాలు, దివ్యమంగళ హారతులు, కర్పూర హారతులు, వరుడు రామయ్య తండ్రి, వధువు సీతమ్మ తల్లి వారి వివాహానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు. మలక్పేట్ నియోజకవర్గంలోని సైదాబాద్ కాలనీలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాలనీ ప్రెసిడెంట్ మధు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కాలనీలోని పార్క్లో నిర్వహిస్తున్నామని, కాలనీకి సంబంధించిన భక్తులు కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుని సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామిటీ శ్రీకాంత్, కాలనీ కమిటీ మెంబర్స్, భక్తులు పాల్గొన్నారు. కాబట్టి అలాంటి సౌభాగ్యాన్ని పొందడానికి గౌరీ పూజను మనం ప్రారంభిస్తున్నాము. 2 అక్షంతలు గౌరీ మీద వేసి ఓం గౌరీ మాతాకి విఘ్నాలను తొలగిస్తారు. అతని పేరు వినాయకుడు. కాబట్టి అలాంటి వినాయకుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందినాం. ఇప్పుడు దంపతులు ఎవరయ్యా అని ప్రశ్న వేసినప్పుడు ఆ రుక్మిణి తన కళ్యాణ సమయంలో గౌరీ పూజ చేసింది. నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబు రాసవి గదమ్మ దయజోడుమమ్మ హరిని పతించేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి నాశనము లేదు గదమ్మ ఈశ్వరి. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట నుంచి దేవతల శ్రీరాముల కళ్యాణ మహోత్సవానికి బీజేవైఎం కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. మంత్రి మహేష్ మాట్లాడుతూ దేవతల గుట్టలపై స్వయంభూగా వెలిసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం జరుగుతుందని, బాలాపూర్ గ్రామ ప్రజలు, బడంగ్పేట చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మల రవికాంత్, రాళ్లగూడెం రామకృష్ణ, చిత్రం సీను, పి పవన్, ఎం పవన్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా తోడుకొని శ్రీరామనవమి కార్యక్రమం అంగరంగ వైభవంగా దేవతల గుట్ట పైన జరుగుతున్న కార్యక్రమానికి మీ అందరం కూడా సామూహికంగా భక్తులందరినీ కూడా తీసుకొని ఈ యొక్క పెద్ద ఎత్తున కూడా దేవతల గుట్టకు బయలుదేరి వెళ్తున్నాము. అదేవిధంగా మన్సూరాబాద్, ఎల్బీనగర్, మందవల్లమ, మధ్యాలు మరియు బాలాపూర్ చౌరస్తా మీదుగా శివాజీ చౌక్ నుండి దేవతల గుట్టకు ప్రతి సంవత్సరం కూడా ర్యాలీ శోభాయాత్ర నిర్వహించబడుతుంది. మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. దేవతలుట
శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో ప్రజలు పెద్ద ఎత్తున దేవతలగుట్ట 400 సంవత్సరాల చరిత్ర గల ఉన్న స్వయంభూగా వెలిసిన క్షేత్రం అది. ఆ క్షేత్రానికి బడంపేట వాసులు, ఆ చుట్టుముట్టున్న కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతున్నది. అందరూ కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి, ఆ దేవుని కటాక్షలు రూప ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాంచ నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మానగర్ గ్రామంలో కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. చిట్టి ఉమేశ్వర్ దంపతులు కళ్యాణంలో కూర్చోవడం జరిగింది. హాజరైన వారిని సన్మానించారు. అనంతరం 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టి ఉమేశ్వర్ మాట్లాడుతూ ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు పండి రైతులు బాగుండాలని ఆ శ్రీరామును వేడుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇక్కడ స్థానిక నాయకులు పెద్దలు రవీంద్ర రెడ్డి గారు, ప్రేమ్ కుమార్ గారు, మాజీ వార్డు మెంబర్ రాజు గారు, సంగయ్య గారు, యూత్ యశ్వంత్ రెడ్డి, భాస్కర్, అనిల్ కుమార్, కుశలు, పేరున వీరకుమార్, మాణిక్యం, కె పాండు, కుమార్ శేఖర్, లక్ష్మీనారాయణ, కళారులు కానివ్వండి, కుమ్మరులు కానివ్వండి, అంగళ పన్నిపాటలు అందరి సహాయ సహకారాలతోని కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో, చిట్టి ఉమేశ్వర్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈసారితో 3వసారి జరుపుకోవడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఇదే విధంగా జరుపుకోవాలని, ఆ భగవంతుని కృప ఉండాలి, మా ఉస్మాన్ నగర్ మీద దీవెనలు ఉండాలని కోరుకుంటూ, ఇదే విధంగా మా గ్రామ యువ నాయకులు, పెద్దలు అందరి సహాయ సహకారాలతో మా కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఇదే విధంగా జరగాలని ఆ భగవంతుని కోరు. రాజేంద్ర నగర్లోని శాస్త్రీపురం అయోధ్యనాథ్ దేవాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ వీరధర్మజ స్వామి పాల్గొన్నారు. దేవాలయం అంత ఆహ్లాదకర వాతావరణం, ఆధ్యాత్మిక దైవస్మరణ శోభను సంతరించుకొని కన్నుల పండుగగా మారింది. ఓం అనేటువంటి శబ్దము సనాతన హిందూ ధర్మంలో అతి ప్రాచీన, పురాతన, నిత్య, నూతన శబ్దం. అది ఏంటది? ఓంకారం. అందుకే ఏ మంత్రం అయితే చదువుతారో ఆ మంత్రానికి ముందు ఓం గణేశాయ నమః, ఓం రామాయ నమః, ఓం లక్ష్మణ ఇలా. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఫైర్ సిబ్బంది డాక్టర్లకు మరియు సిబ్బందికి అవగాహన కల్పించారు. షార్ట్ సర్క్యూట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ల్యాబ్ ల్యాండ్ కానీ ఎలాంటి ఫైర్లు అవుతాయి, ఆ ఫైర్లను ఎలా ఆర్పాలనేది అవగాహన హాస్పిటల్ ఎందుకు కల్పించినాయి. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ యందు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అవగాహన సదస్సు నిర్వహించాయని CO2 సార్, ABC వివిధ రకాలైన ఫైర్ ఎక్విప్మెంట్ గురించి ఆ సిబ్బందికి మరియు వారికి ఆఫీసర్లకు గ్యాస్ ఫైర్ల గురించి మరియు ఇంకా ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ ఈ రీతిలో జరిగే ప్రమాదాల గురించి అవగాహన సదస్సు నిర్వహించలేదు. పటాన్చెరు నియోజకవర్గంలో పటేల్గూడ గ్రామ పరిధిలోని BSR కాలనీలోని శివపార్వతి మరియు అభయాంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. అనంతరం 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, పటేల్గూడ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ నమోస్తుతే. మనం చేసే ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నం లేకుండా ఏదైతే మనం సందర్భంలో చెప్పుకున్న ప్రకారము గంధర్వరం వరకు అంటే అన్నదాన ప్రసరణ వరకు కూడా అన్ని కార్యక్రమాలు మన కాలనీ వాళ్ళు చేస్తున్నాం కాబట్టి మీకు ఆ మహాభాగ్యం కలిగింది. కాబట్టి ఇవన్నీ సక్రమంగా
गन्धभागाङ्कुरादर्शां तपस्नागरिकीं ईश्वरीं सर्वभूतानां तां योपक्वयेश्वर्यं गन्धाः पान्तु పెద్దవూర మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా రామలవారి గుడిలో జరిగిన పూజలో పాల్గొన్న మాజీ మంత్రి సీనియర్ నాయకులు జానారెడ్డిని పెద్దవూర మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పులిమల కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఇంద్రానగర్ మరియు కోమరంభీం నగర్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలు కౌన్సిలర్ కమ్మెట జ్యోతి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి హాజరయ్యారు. కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షాలు మంచిగా పడి ప్రజలు సుభిక్షంగా ఉండాలని గత 15 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని, ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చైర్మన్ సహకారంతో ఈ గుడి నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషమని వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. మరియు మా అంబేద్కర్ కాలనీ మరియు కొమరంభీం కాలనీ, ఇంద్రానగర్ మరియు మా తెల్లాపూర్ గ్రామ ప్రజలు, తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ ఈరోజు తెల్లాపూర్ ఇంద్రానగర్ కాలనీలోని అభయాంజనేయ స్వామి దేవస్థానం మరియు అంబేద్కర్ కాలనీ అభయాంజనేయ దేవస్థానంలో రంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ రోజు ఈ కళ్యాణానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ దేవుని వర్షాలు పడి ఈ చిన్నగా ఉండే మరి మన కౌన్సిలర్ కమ్మెట జ్యోతి శ్రీకాంత్ రెడ్డి గారు మరి మన మున్సిపల్ చైర్మన్ మల్లపల్లి లలిత సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో గుడి నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 50 లక్షలతో గుడి నిర్మాణం చేశాము. కాలనీ నుంచి 15 లక్షల వరకు మేము చందాలు వసూలు చేసి మరి కౌన్సిలర్ గారి చైర్మన్ గారికి ఇచ్చాము. మిగతా అమౌంట్ వాళ్ళు ఏం బాధపడ్డారో ఎవరిదో ఎక్కడ అరేంజ్ చేసారో కానీ మాకు ఇచ్చిన మాట ప్రకారము రాయితోటి మంచిగా గుడి నిర్మాణం చేసేయడం జరిగింది. మేము ఎప్పటికీ జీవితాంతము మల్లపల్లి లలిత సోమిరెడ్డి గారికి మరియు మన కౌన్సిలర్ కమ్మెట జ్యోతి శ్రీకాంత్ రెడ్డి గారికి మా కాలనీవాసులు అందరం రుణపడి ఉంటాము. మరి కాలనీవాసులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లా జోగిపేట హనుమాన్ మందిరంలో జరిగిన సీతారామ కళ్యాణంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. కుకట్పల్లిలో కన్నుల పండుగగా జరిగిన శ్రీరామ కళ్యాణ మహోత్సవం పాల్గొన్న ప్రజాప్రతినిధులు. మంచిర్యాలలో వివిధ ఆలయాలలో జరిగిన కళ్యాణ మహోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సీతారామ కళ్యాణానికి పట్టు వస్త్రాలు, మంగళసూత్రాలు, తలంబ్రాలు సమర్పించిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్నాథ్ ఠాకూర్. దేశంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయన్న సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.